మీరు వింటున్నారు నాన్న కథ చెప్పవా కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు. సబ్స్క్రైబ్. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పిల్లలు. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే మంచివారి స్నేహం అన్నమాట. ఒక కాలువ ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి. దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు, నదులు పొంగి పొర్లసాగాయి. చీమల పుట్ట దగ్గరలో ఉన్న కాలువ నిండా నీళ్లు వచ్చాయి. పాపం, ఇక వర్షాలు కూడా తగ్గలేదు కదా. రోజు రోజుకి కాలువలో ఉన్నటువంటి నీళ్లు పెరిగిపోసాగాయి. ఇలా సాగితే తమ పుట్టలోకి నీళ్లు వస్తాయి, పుట్ట మొత్తం మునిగిపోతుంది అని చీమంతా బాధపడ్డాయి, భయపడిపోయాయి కూడా. ఆ రోజు మామూలుగా అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగాలుగా ఉండడం చూసి, అయ్యో ఏమైంది మిత్రులారా, రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరేంటి, ఏం జరిగింది, ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది. ఏం చెప్పమంటావు నేస్తం, మేము ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా అల్పులమైన ప్రాణులం కదా. గాలి వీచినా, ఎండ కాసినా, వాన కురిసినా మాకు అన్ని కష్టాలే. ఆ కాలువ నీళ్ళు నిండాయి చూసావా, ఎప్పుడెప్పుడా ఆ నీళ్లు నిండి బయటికి పొర్లితే మాకు కష్టం తగ్గుతుంది, మాకు కష్టం వస్తుంది, మా ప్రాణాలు పోతాయి, మాకు ప్రమాదం అని మేము చాలా బాధపడుతున్నాం, మేమంతా చచ్చిపోతామేమో అని భయంగా ఉంది, ఎలా అని చాలా బాధపడ్డాయి. అయ్యో మరి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అని అంది పావురం. ఎక్కడికని వెళ్తాం, ఎలా వెళ్తాం, మా బంధువులు ఆ కాలువ అవతల ఉన్నారు, కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ దిగులు పడ్డాయి. ఆ మరునాడు పావురం అక్కడికి వచ్చేసరికి చీమలు భయపడుతున్నట్టే నీళ్ళలో పుట్ట మునగడం స్టార్ట్ అయింది. చీమలు ఆ పక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నాయి. వెంటనే పావురానికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఉపాయం నిన్ననే ఆలోచిస్తే బాగుండేది. సరే, ఇప్పుడేమో ప్రమాదం లేదు, మీరు ఒక పని చేయండి, నేను మిమ్మల్ని అవతలి ఒడ్డుకు చేరుస్తాను, మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది. అంతే, చీమలన్నీ కూడా పావురం మీదకి ఎక్కి కూర్చున్నాయి. పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ కాలువకు అవతలి వైపుకు వెళ్ళింది. దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది ఆ పావురం. పావురం చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుకున్నాయి చీమలు. ఈ కథలో ఉన్న నీతి ఏంటి? దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు అని ఆలోచిస్తూ కూర్చోవడం. దేవుడు మనుష్య రూపంలో వస్తాడు, జంతువుల రూపంలో వస్తాడు. సహాయం, మంచివారు ఎవరైనా కూడా వాళ్ళ మైండ్లో సహాయం చేయాలనే ఆలోచన వస్తే ఖచ్చితంగా చేస్తారు. మంచి వారితో స్నేహం చేయడం అనేది ఎప్పుడైనా కూడా మనని ఆపదల నుండి రక్షిస్తుంది. అందుకే గుడ్ పీపుల్ తోటి గుడ్ ఆల్వేస్ విల్ పే. ఓకే, మంచి వాళ్ళతో మనం స్నేహం చేయాలి.